ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంటి 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 రక్తం అయ్యో బంటి బంటి రాజు బంటి 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 అయ్యో బంటి అయ్యో బంటి హాస్పిటల్ తీసుకెళ్ళ పట్టండి బంటి బంటి అయ్యో హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు సూపర్ రా దీపక్. మనల్ని కొట్టి వాళ్ళు సంతోషపడ్డారు. ఇప్పుడు రివర్స్ లో మనం కొట్టాం. వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషపడాలి కదా. పద వెళ్ళి వేడుక చూద్దాం. పద మమ్మీ. డాక్టర్ 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 మా బాబుకి దెబ్బ తగిలింది డాక్టర్. ఏమైంది? లోపలికి తీసుకుపదండి. దేవుడా, భలే వేసావురా తొక్క. సూపర్ గా ప్లాన్ చేసావురా. తలకి గాయమై చాలా రక్తం పోయింది కాబట్టి నా అంచనా ప్రకారం ఆ బంటిగాడు బతకడు. బంటిగాడికి ఇలా అవ్వడానికి కారణం మనమేనని ఎవ్వరికీ తెలియదు కాబట్టి అందరూ బంటికున్న సైట్ ప్రాబ్లం వల్లే పడిపోయారనుకుంటారు కాబట్టి చచ్చినా మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మమ్మీ, వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం ఇలా మాట్లాడుకుంటుంటే తప్పకుండా అనుమానం కలుగుతుంది మమ్మీ. మనం కూడా ఏడుద్దాం. కానీ మమ్మీ, అయ్యో బంటి బంటి మనకెందుకు ఇలా జరుగుతుంది? నా బిడ్డ వెళుతూ వెళుతూ తన బిడ్డని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. అంటే తనలాగే తన బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనే కదా రూప బంటిని నాకు అప్పగించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బంటిని ఇలా హాస్పిటల్ పాలు చేశారేంటి? నేను బంటిని హాస్పిటల్ పాలు చేసింది నువ్వు కాదు తమ్ముడు. మేము బంటిని మాత్రమే కాదు, మా ఆశయాలకి ఆశలకు అడ్డు తగిలే ప్రతి ఒక్కరిని ఇలాగే చేస్తాం. ఇందులో నువ్వు చేసింది ఏముంది తమ్ముడు? బంటికి చూపు సరిగ్గా లేకపోవడం వల్లే కాలు జారి పడిపోయాడు. అయ్యో బంటి, అయ్యో. బంటికి చూపు సరిగ్గా లేకపోయినా ఏది ఎక్కడుందో అంచనా వేయలేని స్థితిలో ఏమీ లేడు. అయినా బంటికి కళ్ళతాలున్నాయి కదా, అలా ఎలా పడ్డాడు? అవును పెద్దయ్య, బంటి ఎలా పడిపోయాడు? వీళ్ళకి అనుమానం స్టార్ట్ అయింది. అంటే పోలీస్ కుక్కల్లాగా వాసన పట్టేస్తారు. ఇదంతా చేసింది నేనే అని పసిగట్టేస్తారు. యాక్చువల్గా బంటి పడినప్పుడు బంటికి స్పెట్స్ లేవు. అంటే నువ్వు పైనే ఉన్నావా? పైనే ఉన్నాను. బంటి హోంవర్క్ చేసుకుంటూ
ఏదో అవసరమై లేవబోతుంటే తన స్పెట్స్ కింద పడ్డాయి. అవి తీసిద్దామని చూసేలోపు బంటి ఆ స్పెట్స్ మీద కాలు పెట్టేశాడు. స్పెట్స్ పగిలిపోయాయి. అప్పటికి నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు బంటి, నేను తీసుకెళ్తాను అని. ఆహా, నా పని నేను చేసుకుంటాను, నాకెవరి సాయం అక్కర్లేదు, నీ పన్ను చూసుకో అన్నాడు. సరే నేను అలా మూవ్ అయ్యాను. అంతలోనే పెద్ద సౌండ్ వచ్చింది. చూస్తే బంటి స్టెప్స్ మీద నుంచి దొర్లుకుంటూ కింద పడ్డాడు. తమ్ముడు, బంటికేం కాదు తమ్ముడు. నేనన్నా బంటి దగ్గర ఉండాల్సింది, నేను కూడా లేకుండా పోయాను. స్వామి, నా బంటికేం కాకూడదు, నువ్వే కాపాడాలి. డాక్టర్, నా బంటికి ఎలా ఉంది డాక్టర్? ప్రలోక్ వచ్చాడా? బాబు తలకి పెద్ద గాయమైంది, బ్లడ్ బాగా లాస్ అయింది. మేబీ అందుకే బాబు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. మీరు అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఎక్కిస్తే బాబు కోలుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో బంటి కోలుకోకూడదు. మీలో ఎవరైనా బాబుకి మ్యాచ్ అయ్యే బి పాజిటివ్ బ్లడ్ ఉంటే వచ్చి డొనేట్ చేయండి. నా బ్లడ్ తీసుకోండి. తీసుకోండి. ఆ, అబ్బా, ఆ, ఆహా. అమ్మా రూపా, ఆహా, రుక్మిణి చెప్పమ్మా. అంటే అది మందంతా ఒకటే ఫ్యామిలీ కదా. మా అమ్మ నాయనది ఒకటే బ్లడ్ గ్రూప్ అయ్యేసరికి బంటిది కూడా అదే అనుకున్నాను నాయనా. డాక్టర్ గారు, బంటి బ్లడ్ గ్రూప్ ఏందండి? బి పాజిటివ్. నాది కూడా బి పాజిటివే. చూసారా, నాది కూడా సేమే. నాయనా, బంటికి అమ్మలేని లోటు తీరుస్తానని చెప్పుండా కదా. వాళ్ళ అమ్మ ఉండుంటే రక్తం తనే ఇచ్చుండేది కదా. అందుకే వాడి అమ్మను అనుకుని వాడిని బతికించుకునే అవకాశం నాకు ఇవ్వండి నాయనా.